హాయ్ అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారములు. ప్రత్యేకంగా విజయవాడ వాసులందరికీ నా నమస్కారములు. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రకృతి వైపరీత్యాల గురించి. ప్రజలు తెలివిగా ఆలోచించాలని నా ప్రార్థన. ఎందుకంటే ఇలా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టపోయేది సామాన్య ప్రజలే. అందుకని ఎన్నుకునేటప్పుడు నాయకుల్ని ఏ విధంగా ఎన్నుకోవాలి అని సరైన ఆలోచన చెయ్యాలి. డబ్బుకి ఆశపడి మనం ఎన్నుకుట్లయితే వారిచ్చే 2,000కో 5,000కో ఆశపడి మనం ఎన్నుకున్నట్లయితే 5 సంవత్సరాలు పాలన చేసే నాయకులను ఈ విధంగా ఎన్నుకోవాలి అనేది మనం తెలివిగా ఆలోచించాలి.